హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ ఈ రూమ్లో స్టే చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ మార్టూర్లో అయితే ఉన్నాను. సో మార్టూర్ నుంచి చిలకలూరు పైన బయలుదేరుతాను. సో లెట్స్ గో. మొత్తం హైవే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మార్టూర్ మార్కెట్లో అయితే నన్ను కొనడానికి వచ్చారన్నమాట. చూడండి. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఏం పేర్లు? నాగూర్ సైదా. కాఫీ ఇలా అయితే నన్ను కలవడానికి అయితే వచ్చారన్నమాట మార్టూర్ మార్కెట్లో. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయండి నాకు. పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి చూపుల పచ్చదనమే. వర్షం పడేలాగా ఉంది చూడడానికి అయితే. చూడండి ఎంత గ్రీనరీ ఎంత బాగుందో. అసలు చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అనేది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకొద్దిసేపట్లో వర్షం పడేలాగా కూడా ఉంది. చూడండి. హలో, ఎక్కడైతే మార్టూర్లో వినాయకుడు బొమ్మలు తయారు చేసేది ఎక్కడనమాట. చూడండి, వెనకాలంతా వినాయకుడు బొమ్మలు. ఇక్కడే వినాయక బొమ్మలు తయారు చేసేది. ఈరోజు చూసుకుంటే వర్షం పడేలాగే ఉంది, మామూలు లేదు. మొత్తం ఈదురుగాళ్ళు వడగాళ్ళు లాగా ఉంది. వర్షం అనేది లైట్గా పడుతుంది అన్నమాట. మార్టూరు రూట్లో ఉన్నాను. మార్టూరు దాటిపోతున్నాను అన్నమాట. ఇవన్నీ షాపులు. ఈరోజు వర్షం పడుకుంటే బాగుండు. ఇట్లా చల్లగా ఉండాలి వెదర్ అనేది. చూడండి, చాలా అయితే చల్లగా ఉంది, కానీ లైట్గా తుప్పర్లు కూడా పడుతున్నాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికారా. టిఫిన్ చేయడానికి టిఫిన్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వేడి దోశ. వెనకైతే లొకేషన్ చూసారా, నిజంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. వెనక కాలిపోయిన తాటి చెట్లు చూడండి ఎంత బాగుంది గ్రీనరీ వెనకాల. చిలకలూరుపేట నిజంగా కొంచెం భయంకరంగానే ఉంది. రోడ్డు మీద పగలపోతే కొంచెం నాకేదోలా ఉంది. అదే ఇంకా నైట్ అయితే ఎట్లుంటుందో కానీ చెప్పలేను. కానీ కొంచెం ఈ రోడ్డు అయితే జాగ్రత్త, నైట్ పూట ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్, 8 కిలోమీటర్లు అయితే నడిచేసాను. నిన్న నడిచి రెస్ట్ కూడా తీసుకోలేదు. సో ఈరోజు కూడా నేను బయలుదేరిపోయాను అనమాట. ఇప్పటికైతే 8 కిలోమీటర్లు అయితే నడిచేసాను. ఒక 5 కిలోమీటర్లు ఉంది చిలకలూరుపేట చేరుకోవడానికి. సో వెళ్తున్నాను అనమాట. కాలు నొప్పులు అయితే బీభత్సం అనమాట. బాగా కాలు మొత్తం నాసుకుపోయి చెప్పుకోలేని ఇదనమాట. పేటకు రాగానే వాన అయితే పడుతుంది. చూడండి, మామూలుగా లేదు. వానలో తడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. పేటలోకి వచ్చేసాను ఫైనల్లీ. వాన చూడండి బాగా పడుతుంది.
ఫైనల్లీ పేటకైతే వచ్చేసాను. వానలో తడుచుకుంటూ కూడా రీచ్ అయిపోయాను అనమాట. పేటకి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇంక ఇది వాన అయితే ఫుల్గా పడుతుంది. బస్ స్టాండ్కి పోయే రూట్కి అయితే వచ్చేసాను. పేటకి వర్షం అయితే మామూలుగా పడట్లేదు, బేవర్షం అనమాట. ఫోన్ స్క్రీన్ కూడా తడిచిపోతుంది. పేట దగ్గరకు వచ్చి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా పడుతుంది. చూడండి, వెనకాలంతా రోడ్డు మొత్తం తడిచిపోయింది. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను నేను అనమాట. చాలా అంటే మామూలుగా చల్లగా ఉంటే నడవచ్చు, కానీ ఇట్లా వాన పడేటప్పుడు నడవాలన్నా కూడా కొంచెం ఆ ఫీల్ వేరుగుండుద్ది. మళ్ళీ తడిచకుండా బట్టలు తడిచిపోతున్నాయి, మళ్ళీ ఎక్కువ బట్టలు అయితే లేవు. ఫైనల్లీ పేటకి అయితే వచ్చేసామన్నమాట, బస్ స్టాండ్ దగ్గరికి. ఇంకా బస్ స్టాండ్ 500 మీటర్లు అయితే ఉందన్నమాట. నడిచి వానలో ఉక్కదీస్తుంది, గాలి అనేది లేదు, వర్షం బాగా పడుతుందన్నమాట. పేటకైతే నేను అయితే చేరిపోయాను, బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ చిలకలూరుపేట బస్ స్టాండ్. ఇదంతా ఆటోలు ఇవన్నీ బాగా చేసే ప్రదేశం అనమాట. చోటు చిలకలూరుపేటలో బస్ స్టాండ్ అయితే ఇదే అనమాట. ఇవన్నీ మీల్స్ అన్నమాట. పేటలో అయితే తినేదానికి అయితే ఆగాం అన్నమాట. బిర్యానీ అయితే తీసుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, నిజంగా టేస్ట్ బాగానే ఉంది.